రూపాయలు 500 లోపు వచ్చేసారు మా కరెంటు బిల్లు. మేము సొంత ఇంట్లోకి వచ్చాక మా ఆనందానికి 2500 వచ్చింది సార్ కరెంటు బిల్లు 3 నెలల కలిపి. అంటే 3 నెలల దాకా కరెంటు బిల్లు ఇవ్వలేదు సార్ మాకు. 3 నెలల దాకా కరెంటు బిల్లు ఇవ్వక 3 నెలలకి ఇచ్చి పెనాల్టీతో సహా పడింది అన్నారు సార్. పెనాల్టీ ఎలా పడింది సార్ మాకు బిల్లు రాకుండా? మాకు బిల్లు వస్తేనే పెనాల్టీ పడేది. మరి పెనాల్టీ ఎలా పడింది? మేము ఎందుకు కట్టాలి పెనాల్టీలు? బిల్లు మీకు నెల నెల నాకు బిల్లు ఇవ్వండి, మీకు కట్టకపోతే పెనాల్టీ వేయండి. 3 నెలలకు బిల్లు ఇచ్చి మాకు పెనాల్టీ వేయండి సార్. ఎందుకు సార్ మమ్మల్ని ఎంత నరకం చూపించడం? కట్టానని పేరు తప్ప నుంచి మాకు ఎందుకు అంది ఉపయోగం? మాకు ఉపయోగం ఉందా? లేబర్ అని నీళ్లు వదలట్లేదు సార్. మాకు డబుల్ బెడ్రూమ్లకి సింగిల్ బెడ్రూమ్ ఫుల్గా వదిలేస్తున్నారు సార్ నీళ్లు. మరి మేమేం అంటే ఆ లోన్ కడతారనా? మాకు లోన్ కట్టలేదనా? మేమేమైనా అడిగాము సార్ ఫ్రీగా ఇవ్వమని? మీ ఇల్లు అందరితో పాటుగా ఇచ్చింది మాకు. మరి ఎందుకు మాకు ఈ నరకం? మాకు ఇల్లు ఇవ్వగానే వచ్చేసాం మేము. ఎందుకంటే మేము అద్దెలు కట్టుకోలేక చేయలేక మేము ఇక్కడికి వస్తాం. 821 అండి వచ్చిన కానించి నీళ్ల సమస్య సార్. మేము నీళ్లే చెత్త సమస్య. ఇక్కడ నుంచి వేసి అక్కడ దూరంగా పడేసుకుంటున్నాం. సైకిల్ అండి, సైకిల్ పెట్టుకుంటే సైకిల్ బతకనిట్లేదు, సైకిల్ పోతున్నాయి. బళ్ళు పెట్టుకోవాలంటే దాని అన్ని ఓడి తీసుకొని వెళ్ళిపోతున్నారు. ఇంట్లో ఎవరుంటాయి ఎవరు తాళాలు పక్కన కొట్టేస్తున్నారు. ఇంట్లో ఏ ఉంటే అది ఎత్తుకెళ్ళిపోతున్నారు. మెయిన్ దొంగ సమస్య. ఇవన్నీ పోనీ ఎట్టవట ప్రయత్నం సార్. ఎక్కడైనా ఉండాలి నీళ్ళేంటి సార్? నీళ్ల పరిస్థితి ఏంటి? బాత్రూమ్కి వెళ్తే అమెరికా వాళ్ళగా మనం కూడా కాగితాలు పెట్టుకోవాల్సిందే. కొన్ని రోజులు అయితే మా పరిస్థితులు అయ్యాక మాకు నీళ్లు రాక ఇక్కడ నుండి పట్టుకెళ్తున్నాం. లేదా మురుగుంట్లు అయితే తెచ్చుకుంటున్నాం. 100 రూపాయలు పెట్టి 5 టిన్నులు కొనుక్కుంటున్నాం. మేము ఎంత రిసుగు పడుతున్నాం సార్. నీళ్లు లేనప్పుడు మమ్మల్ని రమ్మడం ఎందుకు? తాళాలు ఇచ్చేసేసి తెల్లారిపాటికి వెళ్ళిపోండి అమ్మా, మీకు అన్ని సౌకర్యాలు ఉన్నాయి, వెళ్ళండి మీరు వెళ్ళండి అని మమ్మల్ని చెప్పారు. మేము ఆయన మాటలు నమ్మి తాళాలు ఇచ్చిన రోజున మేము వచ్చేసాం. ఇచ్చిన తర్వాత నెలకొచ్చినా సరే 3 నెలలు ఇచ్చి ఒక పూట వచ్చిన నీళ్లు కూడా కాసిన వస్తున్నాయి. చదువుకోవాల్సి వస్తుంది. అట్టయితే ఎట్ట సార్? మేము ఎలా ఉన్నాం? పిల్లలు కొనుక్కుని మేము బతకాలమా? అక్కడ అద్దె కట్టినా ఒకటి, మేము ఇక్కడ నీళ్లు కొనుక్కున్నాం ఒకటి. మీరు చెప్పండి సార్. దానికి తోడు బాత్రూమ్ కూడా పక్కనే ఉందండి. అదేమో వాడు వదిలినప్పుడు స్మెల్ కి మాకు వచ్చేస్తుంది. నీళ్ళన్నీ బయటకు వచ్చేస్తాయి. ఆ స్మెల్ కి మీరు భయంకర వంట చేసుకున్న వామిటింగ్ వచ్చేస్తుంది, తలనొప్పి వచ్చేస్తుంది. పిల్లలకి ఏమో బాగోట్లేదు. అలా పక్కనే పెట్టాడు. ఓకే, స్మెల్ వచ్చినప్పుడు వాడు ఏదైనా చేసుకోవాలి కదండి. మేమైనా ఎంతకన్నా ఇబ్బంది పడుతుంది. చిన్నపిల్లలు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు. మా కట్టక పక్కనే అవడం వల్ల చాలా ఇబ్బంది. నీళ్ళ గురించి ఇబ్బంది, దాని గురించి ఇబ్బంది. చాలా వాసన వస్తుంది సార్. అది చాలా రిస్క్. అలా హాస్టల్ ఇచ్చాడు. 32 మా బిల్డింగ్ ఎఫ్ అని నాది. అసలు చాలా బాధగా ఉంటుందండి. 2 రోజులు 3 రోజులు 2-3 కుటుంబాలు వెళ్ళిపోయాం సార్. మేము 15 కుటుంబాలు వచ్చారు. 11 కుటుంబాలు ఎన్నో ఉన్నాయి ఇప్పుడు. అలా అయితే ఎలా ఉండవండి? ఆ వాసనే పడమా? ఈ నీళ్ళు లేక ఇబ్బంది పడమా? మీరు చెప్పండి సార్. అసలు నాన్నగారు మొన్న జగన్ వచ్చినప్పుడు వచ్చాడు. ఆ జగన్ కి ఏదో జగన్ ని కన్నీరు తుడతానికి మనం పేదలకు చేస్తున్నామని ఏదో అనడానికి వచ్చాడు కల్పన జగన్ అన్నకి. అసలు ఇంతవరకు జగన్ నాన్నగారు అసలు రావట్లేదు. మమ్మల్ని మంచి చెడ్డ చూడట్లేదు. అసలు కనీసం నీళ్లు వస్తున్నాయా రావట్లేదు కూడా పట్టించుకోవట్లేదు. ఆ కుక్కలు పైకి ఎక్కేస్తున్నాయి. ఆ వాసనకి ఆ చెత్త తీసుకెళ్ళక అంత వేస్ట్ అయిపోయి దొంగలు భయంకరంగా దొంగలు దీనికి మెయింటెన్స్ పెట్టాడా? దీనికి ఏమైనా మెయింటెన్స్ పెట్టాడా? మెయింటెన్స్ పెట్టలేదు. ఆ మెయింటెన్స్ పెట్టకోకుండా ముసలి మొత్తుకోళ్ళకి పైన ఇచ్చారు. పై నుంచి పారుకుంటే వెళ్ళిపోతున్నారు. నడిచే వాళ్ళకి ముక్కు మూసుకోవాల్సి వస్తుంది. ఏంటండి కట్టించిన పరిపాలన ఏది అసలు? సరే కట్టించాడు. మెయింటెన్స్ లేదండి అసలు. 500 ఏదో ఉంటారులే లేబర్ అనుకుంటారు. లేబర్ అయినా కాదు కదా అసలు. రావాలి, మంచి చెడ్డ అడగాలి. ఏం చేస్తున్నారు ఏంటని. ఇప్పుడు ఓట్లు అవసరం ముందు వస్తాడు. నాకు ఆరతి ఇవ్వండి వస్తాడు ప్రగేసుకుంటా. నానిగారు ఎక్కడండి? నానిగారు అసలు వేస్ట్. నానిగారు అసలు ఏదో అంటారా గానీ జగనన్న గురించి ఆయన ఏదో వస్తున్నాడు కానీ అసలు ఎలక్షన్ లో అసలు నాని గెలుస్తాం కూడా వేస్ట్. అసలు మంచి చూడట్లేదు. అసలు వేస్ట్. లేరండి. వచ్చి 3 నెలలు అవుతుంది. ఆ అపార్ట్మెంట్ వెనకమాల గానీ ఎవరో ఒకరి ఇంటి ముందు వేసేయాల్సి వస్తుంది. కుక్కలు లాగేస్తున్నాయి. దానికి తోడి మిల్లలోకి లాక్కొచ్చేస్తాయి. కుక్కలు పైకి కూడా వచ్చేస్తున్నాయండి. అపార్ట్మెంట్ పైకి కూడా తీసుకెళ్లే వాళ్ళు లేరు. చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎవరి ఇంటి ముందని వేస్తే వాళ్ళు మాతో గొడవ ఆడుతున్నారు. చాలా ఇబ్బందిగా ఉంటుందండి. దయచేసి ఎలాగైనా మీరే అదే డస్ట్బిన్ వాళ్ళు ఎవరు లేరండి పట్టించుకునే వాళ్ళు. చెత్త తీసుకెళ్తే వచ్చామండి. ఇక్కడికి వచ్చి నేల గురించి అడుగుతామండి. వీళ్ళు వెళ్ళి మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళి కంప్లైంట్ ఇమ్మంటారు. ఎవరికైనా ఇస్తామండి. దీనికి సంబంధించి మాకెవరు తెలుసు? కాంట్రాక్టర్లు అడిగితేనేమో కొన్నటి దాకా వాటర్ రావాలి. ఇప్పుడేమో చెత్త. దాని పక్కన బాత్రూమ్ గురించి చాలా ఇబ్బంది అయిపోతుందండి. దయచేసి మీరే అద్దెలలో ఉన్నప్పుడే బాగుండే వాళ్ళం అండి. అద్దె కట్టుకునే వాళ్ళం. మా మానని మేము ఉండేవాళ్ళం.
ఇక్కడికి వచ్చాక చాలా ఇబ్బంది అవుతుంది. మా ఆరోగ్యం కూడా మాకు బాగోటలేదు అసలు. అలా చెత్త ఇండ్ల ముందుకు వచ్చేస్తుంటే ఎంత ఇబ్బంది పడుతున్నామండి. 3 నెలల్లో మేము చాలా ఇబ్బంది పడతాం. కొత్తేళ్లలోకి వచ్చి వీధి లైట్ లాగా బయటికి రావాలంటే భయంగా ఉంది. కుక్కలు ఓ పక్కన దొంగలు అంటున్నారు, కిందకి దిగడానికి కూడా భయంగా ఉంది మాకు. ఈ చెత్త ఎక్కడేసినా సరే మాకు వాసన వస్తుంది అందరూ ఇబ్బందేనండి. అది చెత్త పైతే రోడ్లు నిండిపోతున్నాయి. మరి మీరే స్పందించాలి. మమ్మల్ని వచ్చేదాకా తాళాలు ఇచ్చాం, వెళ్ళిపోండి అన్నారు. మరి మేము వచ్చేసాం. ఇక్కడ చాలా ఇబ్బంది పడుతున్నాం మేము. ఇదండి లైట్ల గురించి మాత్రం చాలా మీరు రెస్పాన్స్ ఇవ్వట్లేదండి అసలు ఎవరు కూడా. చాలా ఇబ్బంది పడుతున్నాం లైట్లు లేక. కుక్కలు అయితే భయం